సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చూడండి, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మన డిఎస్సి టాపిక్ వచ్చేసి. మన డిఎస్సిలో అయితే మెయిన్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. పిఐఈ, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. ఓకే, అందులో వచ్చేసి మెయిన్ టాపిక్ చూడండి, విద్యా రాజ్యాంగ సదుపాయాలు, ఆర్టికల్స్. మనకు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అవి మన విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. కంపల్సరీ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విద్యకు అనేక సదుపాయాలు కల్పించారు. ప్రారంభంలో విద్యను రాష్ట్ర జాబితాలలో పొందుపరిచారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి విద్యను ఉమ్మడి జాబితాల్లోకి మార్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు రాజ్యాంగాన్ని సవరించి ఎన్నవ సవరణ ద్వారా మనకు విద్య అనేది ఉమ్మడి జాబితాలోకి మార్చారని అడుగుతారు. ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ అడిగిండు ఈ క్వశ్చన్. ఓకే, ఎన్నవది 1976లో 46వ రాజ్యాంగ సవరణ. ఓకే, 1976 46వ రాజ్యాంగ సవరణ చేసి విద్యను ఉమ్మడి జాబితాల్లోకి చేర్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒక ట్రిక్ పెట్టుకున్నా. 76, ఓకే, 4+2 చేస్తే మనకు 6 వస్తుంది. 42వ రాజ్యాంగ సవరణ, 76వ ఇయర్. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ప్రాముఖ్యత. 15th ఆర్టికల్ దేని గురించి ఉన్నదంటే, కులం, మత, జాతి, ప్రాంత, లింగ వివక్ష పాటించరాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు 2-3 టైమ్స్ ఈ ఆర్టికల్ 15 పైన కూడా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ ఆర్టికల్ 15(3), సబ్ ఆర్టికల్ 3. ఓకే, విద్యా ఉద్యోగాలలో స్త్రీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఓకే, 3 స్త్రీ, ఈ విధంగా గుర్తుంచుకోండి. 3 15th సబ్ ఆర్టికల్ 3 అంటే స్త్రీల గురించి. ఓకే, విద్యా ఉద్యోగాలలో స్త్రీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. నెక్స్ట్ చూడండి, 15th ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 4. ఓకే, సాంఘికంగా విద్యా విషయకంగా వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. నెక్స్ట్ 16th వన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఓకే, ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు. ఓకే, 16th ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఉన్నది. ఈ విధంగా ఒక పాయింట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, 16th ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 4, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ తరగతులకు వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలి. 16th ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఉన్నది. 16th సబ్ ఆర్టికల్ 4 ఇది ఏంటిది, మనకు ఉద్యోగాలలో రిజర్వేషన్ల గురించి ఉన్నది. నెక్స్ట్ 17th అస్పృశ్యత లేదా అంటరానితనం నిషేధం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 17th ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ 17 అస్పృశ్యత లేదా అంటరానితనం నిషేధం. నెక్స్ట్ 21A, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. 6-14 సంవత్సరాల పిల్లలు ఉచితంగా నిర్బంధ విద్యను పొందడం వారి యొక్క హక్కు. ఓకే, 21A, 16-14 సంవత్సరాల పిల్లలు ఉచితంగా నిర్బంధ విద్యను పొందడం వారి యొక్క హక్కు. నెక్స్ట్ 23, బానిసత్వం, వెట్టి చాకిరీ, వ్యభిచారం నేరం, పిల్లల్ని స్త్రీలని అమ్మడం కొనడం నేరం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆర్టికల్ 24, పిల్లలతో ఎలాంటి పని చేయించకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. 24 ఆర్టికల్, పిల్లలతో ఎలాంటి పని చేయించకూడదు. 28, ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధం. 29(1), అల్పసంఖ్యాకులు వారి భాషా లిపి సంస్కృతిని కాపాడుకొని హక్కు కలదు. చాలా ఇంపార్టెంట్ ఇది. 29(2), మతం, కులం, జాతి, భాష విషయంలో దేనిని బట్టి కూడా విద్యా సంస్థల్లో ప్రవేశం నిరాకరించరాదు. నెక్స్ట్ 31A, అల్పసంఖ్యాకులు విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. 31A చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆర్టికల్ గురించి అయితే మనకు క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. నెక్స్ట్ 32, అల్పసంఖ్యాకుల విద్యాలయ నిర్వహణలో గ్రాంట్ ఇన్ వివక్ష. నెక్స్ట్ చూడండి 45, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు 3-6 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. ఓకే, నెక్స్ట్ ఇది చదవలేదనుకుంటా. 30 సబ్ ఆర్టికల్ 2, అల్పసంఖ్యాకుల విద్యా విషయక నిర్వహణలో గ్రాంట్లో వివక్ష చూపరాదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి 45 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి 46, సామాజికంగా వెనుకబడిన తరగతుల పిల్లలను దోపిడీల నుండి రక్షణ కల్పించి వారికి మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి.
చాలా ఇంపార్టెంట్. ఓకే. 51A 6-14 సంవత్సరాల లోపు పిల్లలకు బడికి పంపించడం తల్లిదండ్రుల యొక్క విధి. ఇది కూడా ఇంపార్టెంట్. 51A 6-14 సంవత్సరాల లోపు పిల్లలకు బడికి పంపించడం తల్లిదండ్రుల యొక్క విధి. నెక్స్ట్ 243G ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకే చెందుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. 350A మాతృభాషలో విద్యను అందుబాటులో ఉంచాలి. 351 జాతీయ భాష అయిన హిందీ అధ్యాయాన్ని ప్రోత్సహించాలి. ఓకే. ఇవి వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనకు రాజ్యాంగంలో ఉన్న విద్య గురించి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. చూడండి, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మనకు ఇందులో నుంచి అయితే ఒక్క క్వశ్చన్ అయితే కంపల్సరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కంపల్సరీ ఈ ఆర్టికల్స్ అయితే బై హార్ట్ చేసుకోవాలి. ఓకే. చూడండి, ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.